శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ పఠనానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. మేషరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్న ద్వితీయ స్థానాలలో గురువు, వ్యయ స్థానంలో రాహువు, 6ంట కేతువు, లాభస్థానంలో శని, రవిచంద్రుల గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయి. ఆలోచన విధానంలో మార్పులు ఉంటాయి. ప్రతి ఒక్క విషయానికి విపరీతంగా ఆలోచించడం, భయపడటం, అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. 1కి 10 సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏదో వెలితిగా తోస్తుంది. ఫుడ్ వ్యాపారాలు బాగుంటాయి. ప్రత్యేకించి ఈ వ్యాపారాలని విస్తరింపజేయగలుగుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి ఎదుగుదల ఉంటుంది. జీవితంలో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ ప్రయాణాలు, ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ ఎదుగుదల కోసం పాకులాడతారు. రుణ బాధల నుండి బయటపడడానికి గాను అధికంగా శ్రమిస్తారు. మెడికల్ రంగంలో ఉన్న వారికి, లాయర్లకి, పాలిటిక్స్ లో ఉన్న వారికి, బిజినెస్ వారికి, మార్కెటింగ్ వారికి, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కి, కన్స్ట్రక్షన్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, డెలివరీ బాయ్స్, క్యాబ్స్, ట్రావెల్స్, జనరల్ కిరాణా స్టోరు, రెస్టారెంట్, హోటల్, గోల్డ్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, అన్ని వృత్తుల్లో ఉన్న వారికి బాగుంటుంది. మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. జీవితంలో మీరు ఆశిస్తున్నటువంటి ఒకానొక సదావకాశాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఎప్పుడూ లేని విధంగా అంతకు ముందు ఉన్నదానికన్నా రెట్టింపు ఉత్సాహంతో రాజకీయాల పట్ల అడుగులు వేస్తారు. ప్రోత్సాహానికి, పోరాటానికి ముందు మీరే నిలబడతారు. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంగా ఎలా ఉందో తెలుసుకుందాం. ఆహార నియమాల మార్పులు ఏర్పడతాయి. కొన్ని రకాల పానీయాల పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల వైపుకి లాగుతుంది. జాగ్రత్త వహించండి. జ్వరాలు, అజీర్తి, ఆహారం అరగక సమస్యలు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. సెల్ఫ్ మోటివేషన్ లోపిస్తుంది. ఎంతో ప్రయాసతో కూడినటువంటి పనులు చెయ్యలేరు. ఎంతో కష్టపడితే గాని పూర్తి కాని పనులన్నీ కూడా మధ్యలోనే వదిలేస్తారు. ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలు మాత్రం ముడిపడవు. వ్యవసాయం పట్ల ఆకర్షణ పెరుగుతుంది. చిన్న భూమిని తీసుకొని సాగు చేయటం, అందులో ఆనందాన్ని వెతుక్కుంటారు. కొన్ని రోజులకి వ్యవసాయమే పూర్తి వృత్తిగా మార్చుకోవాలని ఆలోచిస్తారు. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంది. చేతికొచ్చే పంటలో కొద్దిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయినప్పటికీ వచ్చిన దాంతోనే పెట్టినటువంటి పెట్టుబడి గాని, మీ కష్టం గాని మీకు అక్కరకు వస్తుంది. వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బయట ప్రచారంలో ఉన్నటువంటి పదార్థాల ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఈ సంవత్సరం ఆర్థిక పురోగతి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఆదాయం బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. ఖర్చులు మాత్రం మీ చేతిలో ఏమీ ఉండదు. వేరొకరికి బాధ్యతలను అప్పగిస్తారు. వాళ్ళు ఎలా ఖర్చు పెడితే అలా నడుస్తూ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మీరు ఏమాత్రం జోక్యం చేసుకోరు. రుణ బాధలు అధికంగా ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో ఉద్యోగం మార్పులో జరిగినటువంటి చిన్న అపశృతి కారణం చేత సమస్యలు తలెత్తాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు, బాధ కలిగి ఉంటారు. కానీ ప్రయోజనాలు మాత్రం
అంతకంతకు దూరం అవుతున్నాయన్న వేదన పెరుగుతూ ఉంటుంది. రుణ బాధల నుండి బయటపడడానికి గాను ఒక ఉద్యోగం చేస్తూ ఎడిషనల్ గా ఎక్స్ట్రా టైం పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం సాధించబో అంశాలు, ఈ సంవత్సరం అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పాత వ్యాపారాలు విస్తరిస్తాయి. జీవిత ఆశయానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం మహాపాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి లేదా మెడలో మహాపాశుపత డాలర్ని ధరించండి. ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారంలో అనుకూలమైనటువంటి మార్పులకి ఇది కారణమవుతుంది. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా చదవండి. ఈ సంవత్సరం మేషరాశిలో జన్మించిన స్త్రీలకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సొంత కాళ్ళ మీద నిలబడగలుగుతారు. మీ మీద పెత్తనాలు చేసేవారు పక్కకి వెళ్ళిపోతారు. కార్యాలయంలో మీకంటూ ఓ గుర్తింపుని దక్కించుకోగలుగుతారు. మీ ఆలోచనలకు, మాట తీరుకు, వ్యవహారికమైనటువంటి శైలికి, వ్యూహగానాలకు, వ్యూహ రచనలకు అందరూ తలవంచక తప్పదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. స్కిన్ ప్రాబ్లమ్స్, ఈఎన్టీ, బ్లాడర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ అంతో కొంత ప్రయోజనాన్ని అందుకోగలుగుతారు. ఆర్థికంగా బలోపేతం అవటానికి గాను చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రుణ బాధల నుండి విముక్తి చెందడానికి గాను కొన్ని సదవకాశాలని సకాలంలో సద్వినియోగపరుచుకోగలుగుతారు. స్త్రీల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వారి యొక్క అండదండలతో మీరు విజయాన్ని అందుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. లగ్న వ్యయ స్థానాలలో గురుగ్రహ సంచారం, లాభస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యమీలు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. సంఘంలో గౌరవాన్ని, మర్యాదలను కలిగి ఉంటారు. ఆదాయం పెంచుకునే అవకాశాలు, మార్గాలు కలిసి వస్తాయి. స్వయం కృషిని ఎక్కువగా నమ్ముతారు. ఆ దిశలో ఆలోచనలు అమలు పరుస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునే వారికి ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల రూపంలో ఈ సమస్యలు ఉంటాయి. క్లియర్ గా ఐడియాస్ ని ఉంచగలుగుతారు. ఏదో ఒకటి సాధించాలన్న స్ఫూర్తి కలిగి ఉంటారు. కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలని అనివార్యంగా మీరు అమలు పరుస్తారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. కట్న కానుకల కొరకు రుణాలు తీసుకుంటారు. ఘనంగా శుభకార్యాన్ని చేస్తారు. 10 మంది మెచ్చుకునే విధంగా మనం చేసే కార్యక్రమాలు ఉండాలన్న ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు. కొత్త వ్యాపారాలు, వ్యాపార విస్తరణ కోసం వనరులను సమకూర్చుకోగలుగుతారు. ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. ఆరోగ్య సూత్రాలను ఉల్లంఘించే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క విషయంలోనూ ఆరోగ్యం నిలకడగా ఉంటేనే మనం ప్రారంభించినటువంటి పని పూర్తి చేయగలుగుతాము అన్న విషయాన్ని ఈ సంవత్సరం మొదలైన కొన్ని రోజుల్లోనే మీరు గ్రహించుకోగలుగుతారు. ఆ తదితర విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటారు. ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. అవి కలిసి వస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కలిసి వస్తుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ఉన్న వారికి పేపర్లు పబ్లిష్ అవుతాయి. మంచి ప్రశంసలను అందుకోగలుగుతారు. ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. టీచర్లకి, ట్యూషన్ చెప్పేవారికి, టీమ్ లీడర్లకి, మేనేజ్మెంట్ లెవెల్ ఆ కేటగిరీలో ఉన్న వారికి, సేల్స్ మేనేజర్లకి,
సేల్స్ డివిజన్లో ఉన్న వారికి, చిన్న మధ్య తరగతి వ్యాపారాలకు, తాత్కాలిక వ్యాపారస్తులకు, ఫుడ్ పానీయ వ్యాపారాల వారికి, పూలు డెకరేషన్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. టీ, టిఫిన్ సెంటర్, క్యాటరింగ్, ఇతర ఆహార సంబంధమైన వ్యాపారాలు కొత్తగా ప్రారంభించడానికి కలిసి వస్తాయి. రాజకీయాలలో అడుగు పెట్టాలన్న ఆలోచనలు బలంగా ఉంటాయి. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులతో ఎక్కువగా భేటీ అయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ సంవత్సరం సాధించబోయే అంశాలు: రుణాలు తీర్చగలుగుతారు, ఆదాయం వెనక వేయగలుగుతారు, కొద్దిపాటి ధనాన్ని దాచుకోగలుగుతారు, వస్తువులు, వాహనాలు, స్థిరాస్తి కొనుగోలు చేయగలుగుతారు. రుణ రూపేణ తీసుకున్న ధనం తీర్చడానికి కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థికంగా నిలబడగలుగుతారు. కొత్త ప్లాట్ గాని, వ్యవసాయ భూమి గాని, ఫ్లాట్ని గాని కొనుగోలు చేయగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కొత్త వ్యక్తులకు కుటుంబంలో ఆహ్వానం ఉంటుంది. ప్రేమ పెళ్లిళ్ళు ఆమోద ముద్ర పడతాయి. కుటుంబ సంక్షేమం కోసం కొత్త మార్గాలలో ధనాన్ని దాస్తారు. పిల్లల భవిష్యత్తుకు కూడా ఏ డోకా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ఇంట్లో ఒకరి ప్రవర్తన బాగుండకపోవచ్చు. వాళ్ళ రూపేణ కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సంఘంలో పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్ చేసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. విదేశాలలో ఉన్న వారికి కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కుదురుతుంది, అనురాగం పెరుగుతుంది. కొంతమంది సహాయంతో పిల్లల్ని గట్టెక్కించగలుగుతారు. సిఫార్సులు, రికమెండేషన్లు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రత్యేకించి మన వాతావరణానికి తగినటువంటి విధంగా కొన్ని రంగాలలో మీరు అడుగు పెట్టగలుగుతారు. ఈ యొక్క ఉత్పత్తుల్ని, ఏదైతే మనకు చేతికి వచ్చినటువంటి పంట ఉందో అది కేవలంగా విదేశాలలో అమ్మగలిగితే మన కష్టాలు గట్టెక్కుతాయి అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇతరితర వ్యవహారాలు కావచ్చు, అవన్నీ కూడా ముడిపడతాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ సంవత్సరం ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చిపడే అవకాశం ఉంటుంది. ఈఎన్టి, లివరు, తరచుగా జ్వరాలు రావడం, చర్మ సంబంధమైన సమస్యలు రావడం, నల్ల మచ్చలు, వెన్ను నొప్పి, శిరోవేదన తప్పకపోవచ్చు. అన్ని రకాల సమస్యల నుండి ఈ సంవత్సరం బయటపడడానికి గాను, విజయం సాధించడానికి గాను అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. మెడలో సుబ్రహ్మణ్య పాశుపత డాలర్ని ధరించండి. ప్రతిరోజు శివాష్టకం చదవాలి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినాలి. ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. ఆదాయం పెరుగుతుంది. కొంతమందిని నమ్మి వాళ్ళు మనకన్నా బాగా ఏదో చెయ్యగలుగుతారు అని నమ్మి తిప్పలు కొని తెచ్చుకుంటారు. సంవత్సర ద్వితీయార్థంలో వాళ్ళకన్నా మీరే మెరుగుగా చేయగలుగుతారన్న విషయాన్ని తెలుసుకుంటారు. తగినటువంటి జాగ్రత్త చర్యలను తీసుకోగలుగుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి బాగుంటుంది. ఉన్న వ్యాపారంలో కొత్త విభాగాన్ని ప్రారంభించగలుగుతారు. ఖాళీగా కూర్చోకూడదు. శరీరం సహకరించిన మేరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఇంటికన్నా గుడి పదిలం అన్న సూత్రానికి ఎక్కువగా విలువిస్తారు. ఉన్న ప్లాట్ని అమ్మివేసి కొత్త గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతుంది. మనం కూర్చొనైనా అద్దెలతో బతకగలుగుతాము అన్న నేపథ్యంలో కొద్దిపాటి కొత్త కోణంలో ఆలోచించి వినూత్నమైనటువంటి అంశాలకి ఆవిష్కరింపజేయగలుగుతారు. ప్రయోజనాలని అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం
తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ల మాట జవదాటవద్దు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. సాయి శక్తులారా కష్టపడి ద్వితీయార్థానికల్లా కొన్ని రుణాలని తీర్చివేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విజయాన్ని, గుర్తింపుని అందుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. లాభ వ్యయ స్థానాలలో గురుగ్రహ సంచారం, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. దృఢ సంకల్పం కలిగి ఉంటారు. చెయ్యాలి అని అనుకున్న ప్రతి పనిని పూర్తయ్యాక కానీ వదిలిపెట్టరు. కొన్ని ప్రయోగాలు, సాహసోపేతమైనటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయోజనాలని అందుకోగలుగుతారు. ప్రేమ పెళ్లిళ్ల ప్రస్తావన మీకు చాలా చికాకు కలిగిస్తుంది. ప్రేమ అంతా బూటకము, మోసం తప్ప ఏమీ లేదు. మనల్ని ప్రేమించేవారు మనకు దొరకరు. అందరూ ఆశావాదులే అన్న విరక్తి కలిగి ఉంటారు. ఉద్యోగాలలో అన్ని విధాలుగా శ్రమిస్తారు. పని మీద మరింత శ్రద్ధ పెరుగుతుంది. కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి అమ్మకాల విషయంలో జాగ్రత్త వహించండి. ఊహించని విధంగా బంధువులు వేధిస్తారు. మనకు రావాల్సిన దానిలో కొంత భాగం కోసం గొడవలు, మోసాలకి పాల్పడతారు. ఆరోగ్య సమస్యలు, పెళ్లి కష్టాలలో ఉన్నాము అని మిమ్మల్ని ధనం అడిగేవారు మోసం చేస్తున్నారన్న విషయాన్ని ఆదిలోనే పట్టుకోగలుగుతారు. వాళ్లతో గల సంబంధాలను తెంచుకుంటారు. ప్రయత్న లోపం లేకుండా నిద్రాహారాలు మాని మరి కొన్ని పనులను పూర్తి చేస్తారు. కొన్ని కారణాల నిమిత్తం మాత్రం ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరుచుకుంటారు. అధునాతన సాంకేతిక విద్య పట్ల, వ్యాపారాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. కొత్త వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు కలిసి వస్తాయి. ఉన్న వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి గాను మీడియా, టెక్నాలజీ వాడతారు. ఇవి కలిసి వస్తాయి. టెక్నికల్ వ్యాపారాలు, హార్డ్వేర్ వ్యాపారాలు, కన్స్ట్రక్షన్, బ్యూటీ పార్లర్, కిరాణా, కూరగాయలు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు బాగుంటాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే వారికి కలిసి వస్తుంది. ఫుడ్, క్యాటరింగ్, హోటల్ వ్యాపారాల వారికి బాగుంటుంది. అన్ని వృత్తుల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆ దిశగా అడుగులు పడతాయి. మీ వాళ్ళకి మీ మద్దతు ఇవ్వాలని ఉవ్విళ్ళు ఊడతారు. వ్యవసాయంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనులలో, వ్యవసాయంలో అన్ని విధాలుగా పాడి పంటలు కలకల్లాడుతూ ఉంటాయి. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎంత విపత్తు వచ్చినప్పటికీ కూడా మీ చేతుల మీదుగా నాటినటువంటి వృక్షాలకు కానీ, విత్తనాలకు కానీ వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. చేతికి అంది వస్తుంది. దాన్ని అమ్మగలుగుతారు. అదే విధంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ప్రభుత్వం తరపు నుండి మాత్రం మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు దక్కకపోవచ్చు. ఇతరితర మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తిని అమ్మే విధంగా ఆలోచనలు ముడిపడతాయి. ఎక్స్పోర్ట్ చేయాలన్న విధంగా ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం ఆరోగ్య రీత్యా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబ అవసరాల కోసం అధికంగా శ్రమ పడతారు. శారీరక బలహీనతని తెచ్చుకునే అవకాశం ఉంది. నేత్ర వ్యాధులు,
శిరోవేదన, వెన్ను నొప్పి, జలగండాలు, కొన్ని సందర్భాలలో స్త్రీలకు మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించడమైనది. మెడికల్గా సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ సంవత్సరం ఆదాయ విశేషాల గురించి తెలుసుకుందాము. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ వ్యాపారాలు, అనుబంధాలు అక్కడికి వస్తాయి. కొత్త పథకాలలో చేరే ఆలోచనలు ముడిపడతాయి. ధనాన్ని నిలువ చేయగలుగుతారు. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే చిన్నపాటి సొమ్ముని దాస్తారు. మెల్లగా క్రితం తీసుకున్న రుణాలను కూడా తీర్చివేయగలుగుతారు. కుటుంబ విషయంగా ఎలా ఉందో తెలుసుకుందాము. కుటుంబ పరమైనటువంటి అవసరాలకు అండగా నిలుస్తారు. అయిన వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకొక మార్గాన్ని సూచిస్తారు. వాళ్ళ పురోగతికి కారణమవుతారు. సంతానం పట్ల బాధ్యత కలిగి ఉంటారు. వాళ్ళని అన్ని విధాలుగా మంచి మార్గంలో ఉంచడానికి కఠినంగా కొన్నిసార్లు ప్రవర్తిస్తారు. కొంతమందికి ఆరోగ్యం బాలేక మీ సహాయ సహకారాలను ఆశించడం అనేది జరుగుతుంది. మీరు కేవలంగా మీ బాధ్యతలను మాత్రమే నిర్వహిస్తారు. ఈ సంవత్సరంలో సాధించబోయే అంశాలు: జీవిత ఆశయాన్ని సాధించగలుగుతారు. కొత్త వాహనము, స్థలాలు కొనుగోలు చేయగలుగుతారు. ఇంకా ఈ జీవితంలో మనం అవేమీ చెయ్యలేము, అందుకోలేము, సాధించలేము అని అనుకున్న ఒకానొక ముఖ్యమైనటువంటి కుటుంబపరమైనటువంటి విషయంలో విజయం సాధించగలుగుతారు. అధికారిక ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాసే పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారు అన్నింటా విజయాన్ని సాధించడం కోసం అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. మెడలో సుబ్రహ్మణ్య పాశుపత డాలర్ని ధరించండి, లేదా చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఈ సంవత్సరం మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ పేరు మీద ఉన్న వ్యాపారాలు ఆర్థికంగా బలపడతాయి. జనుల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆ దిశగా అడుగులు ముడిపడతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉపాధి అవకాశాలని దక్కించుకోగలుగుతారు. కొన్ని సౌలభ్యాలను కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు. ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ఆశిస్తున్న సహకారం లభిస్తుంది. కొన్ని రుణాలను తీసుకునే అవసరాలు ఏర్పడతాయి. మళ్ళీ సంవత్సర ద్వితీయార్థంలో వాటిని పూర్తిగా చెల్లించి వేయగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకున్నటువంటి అవకాశాలు, అనుకోని నూతన అవకాశాలు రెండు కలిసి వస్తాయి. సకాలంలో వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ప్రయోజనాలను అందుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. దశమ లాభస్థానాలలో గురుగ్రహ సంచారం, భాగ్యస్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, తృతీయ స్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి అంశాలకి, విశేషమైనటువంటి ఫలితాలకి కారణం కాబోతున్నాయి. క్రితం తీసుకున్న రుణాలని తీర్చివేయగలుగుతారు. ఆర్థిక పురోగతి బలపడుతుంది. ఆర్థికంగా పూర్తి బలం లేకపోయినప్పటికీ బలహీనత మాత్రం ఉండదు. విపరీతమైనటువంటి అవకాశాలు, పనులు, పని ఒత్తిడి కలిగి ఉంటారు. ఒకే సందర్భంలో 2-3 అవకాశాలు రావటం, ఆర్డర్లు రావడం కలిసి వస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగరీత్యా చిన్న పెద్ద ప్రయాణాలు ఏర్పడతాయి. జీవితంలో కొన్ని కోల్పోయాము, వాటిని మనం తిరిగి సంపాదించుకోలేము అన్న వేదన ఎప్పుడూ ఉంటుంది. రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు.
ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆ దిశగా అడుగులు ముందుకు పడతాయి. మీ వారిని ఉత్తేజపరచడానికి కానీ ఎన్నో విధాలుగా శ్రమిస్తారు, వాళ్ళని ప్రోత్సహిస్తారు. కొత్త కోర్సు నేర్చుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి, కొత్త ఆశయాలు చిగురిస్తాయి. కీలకమైన అంశాలలో మీదే పై చెయ్యి. మీరు తీసుకున్న నిర్ణయానికి కుటుంబ సభ్యులందరూ కట్టుబడి ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు విరమించుకుంటారు. వచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. విద్య, వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు, విద్య, వ్యాపార నిమిత్తం సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రయోజనాలను కోల్పోకుండా సాయశక్తులారా ముమ్మరంగా ప్రయత్నిస్తారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి పెళ్లి, గృహప్రవేశపు కార్యక్రమాలు, ఇతర శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంబంధాలు చెడగొట్టే వారిని, రక్త సంబంధికులైనా కూడా పక్కన పెడతారు. వాళ్లతో మాత్రం ఏమాత్రం మాట్లాడటానికి మీరు ఇష్టపడకపోవచ్చు. వ్యాపారాలు కొనసాగించగలుగుతారు. స్వల్ప ఆదాయాన్ని అందుకోగలుగుతారు. బిజినెస్ రొటేషన్ లో ఉంటే చాలు అన్న అభిప్రాయానికి ముడిపడతారు. బిజినెస్ రొటేషన్ లో ఉంటే చాలు అన్న అభిప్రాయానికి వస్తారు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు కొన్ని సందర్భాలలో కష్టము, నష్టము తప్పకపోవచ్చు. చెప్పడానికి ఈ మాట నాకు ఏమాత్రం ఇష్టం లేదు, కానీ యథార్థం ఇది. మీరు సొంతంగా మీ డబ్బులు పెట్టే కన్నా, మీరు నిలబడి పని చేసే కన్నా, మీరు ఇంకొకరితో జతకట్టి వాళ్ళ రూపేణ ఏదైనా ముందడుగు వేయగలిగితే కాస్తంత మెరుగైనటువంటి ఫలితాలు, అంశాలు తారసపడతాయి. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళు ఎవరు లేక ఎవరో దూరంగా ఉన్న వాళ్ళని మనం ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఏమాత్రం సంశయించవద్దు. దూరంగా ఉన్న వాళ్ళైనా మనల్ని ఆదరించాలి, అభిమానిస్తున్నారు అన్న ఆలోచన ఉన్నట్లయితే చాలు, వాళ్ళ సహాయాన్ని చక్కగా మీరు అందుకోగలుగుతారు. దీని ద్వారా ప్రయోజనాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అనారోగ్య సమస్యల వలయంలో ఉన్నాము అన్న విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక సమస్య మనకి లేదా మన ఇంట్లోని వారికి ఏదో ఒక రకంగా విధంగా డాక్టర్లను కలవటము, వైద్య పరీక్షలకు ధనం ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈఎన్టీ సమస్యలు, కీళ్ల నొప్పులు, విపరీతమైనటువంటి అలసట, నిరుత్సాహం, పని చేయాలని ఏమాత్రం ఉత్తేజం ఉండదు. పూర్తి స్థాయిలో ఉత్తేజాన్ని కోల్పోతారు. దీని నుండి బయటికి రావడానికి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవండి. యోగా, మెడిటేషన్ క్రమం తప్పకుండా చేయండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఫైనాన్షియల్ గా ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఆర్థికంగా బలపడడానికి చాలా శ్రమిస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తగా సవినీయంగా స్వీకరించగలుగుతారు. కొన్ని స్థలాలు అమ్మకానికి పెట్టి తీసుకున్న రుణాన్ని తీర్చే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కాకపోతే అమ్మకం కాస్తంత ఆలస్యమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎక్స్ట్రా పనులు చేయడం ద్వారా చిల్లర ఖర్చులకు తగినటువంటి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఏదైతే వృత్తిపూర్వకంగా పెద్ద మొత్తంలో వస్తుందో వాటినంతా ఒకవైపు మళ్ళిస్తారు. ఎక్స్ట్రాగా డ్యూటీ చేయడము, ఎడిషనల్ పనులు చేయడము, ఫ్రీలాన్సర్ గా పనిచేసైనా కొద్దిపాటి ధనాన్ని సమకూర్చుకోవాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగా మారతాయి. ఇవి చిన్న చిన్న ఖర్చులకి ఉపయోగపడతాయి. పెద్ద స్థాయిలో సమస్యలు రాకుండా అడ్డుకట్ట వేయగలుగుతారు. ఈ సంవత్సరం కుటుంబ పరంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుటుంబం అన్ని విధాలుగా దూరం అవుతుంది. ఎవరికి వారే అన్న విధంగా మెలుగుతారు. అందరినీ దగ్గరికి చేర్చడానికి మీ దగ్గర సదుపాయాలు గాని ఉపాయాలు గాని రెండు ఉండవు. భార్యాభర్తల మధ్య అనవసరపు వివాదాలు ఏర్పడతాయి. మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అధికంగా ఉంటుంది. మీ గొడవలు మీకంటూ మీకున్నటువంటి అభిప్రాయాల రీత్యా కాకుండా మరొక వ్యక్తి గురించే ఎక్కువగా మనస్పర్ధలు రావడం,
గొడవలు జరగటం అనేది సంభవిస్తుంది. తెలిసి తెలియక తల్లి పట్ల పిల్లలకు కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు సాధించగలిగే అంశాలు: కొత్త నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయోగాలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక ఆస్తి అమ్మి మరొక ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఏర్పడతాయి. మీరు తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలకు మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం కర్కాటక రాశి వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మెడలో శక్తి డాలర్ని ధరించండి లేదా చేతికి శక్తి కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం గాని అష్టోత్తరం గాని క్రమం తప్పకుండా చదవండి. ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కూడా మెరుగుగానే ఉంటుంది. కొన్ని ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. మానసిక ఉత్సాహాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కోసం భాగస్వామ్య వ్యాపారాల పట్ల ఆసక్తి చూపుతారు. పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార లావాదేవీల పట్ల శ్రద్ధ చూపుతారు. ఖర్చు కాకుండా ప్రయత్నం చేస్తారు. శుభకార్యాలకు సంబంధించి రుణాలను తీసుకుంటారు. కార్యం ఘనంగా చేయగలుగుతారు. వ్యవసాయ భూమిని కొనుగోలు చేయగలుగుతారు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రథమార్థం ద్వితీయార్థం రెండు సమానంగా ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం సింహరాశి వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. భాగ్య దశమ స్థానంలో గురుగ్రహ సంచారం, అష్టమ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శని, ద్వితీయ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తాయి. వృత్తిలో చికాకులు ఉంటాయి. ఉన్నతాధికారుల ఆధిపత్యపు పోరు భరించలేరు. ఉద్యోగం మారాలి అని అనుకుంటారు. మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో మంచి అవకాశాలు లభిస్తాయి. మీ నైజానికి భిన్నంగా కొన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఖర్చులు అధికంగా ఉన్నా అవసరానికి ఆదుకునేవారు కూడా ఉంటారు. ఇది మీ సంతోషానికి కారణమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కష్టానికి శ్రమకి జీవితం అంకితం అన్నట్టుగా శ్రమిస్తారు. ప్రతి చిన్న పెద్ద అవకాశాన్ని వదులుకోకుండా పని చేయగలుగుతారు. రాజకీయాలలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని పదవులకు ప్రయత్నాలు చేస్తారు. ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలని నిరూపించుకోవడానికి గాను ఒక మంచి అవకాశాన్ని మీకు మీరే సృష్టించగలుగుతారు. అందులో విజయం సాధించగలుగుతారు. వివాహ సంబంధాలు కుదుర్చుకుంటారు. కట్న కానుకలకు సంబంధించిన విషయాలు కొంతమంది కనుసన్నల్లో జరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. వైరాగ్యం, కోపం, నిరుత్సాహం జీవితంలో భాగంగా మీరు భావిస్తారు. సొంత ప్రయోజనాలను పక్కకు పెట్టి అయిన వాళ్ళు రక్త సంబంధికులకు అవసరాలకు ఏర్పాట్లు చేస్తారు. వ్యాపారాలు బాగుంటాయి. ఉద్దేశపూర్వకంగానే వ్యాపార ప్రదేశాన్ని మారుస్తారు. ప్రయోజనాలని దక్కించుకుంటారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకళ్ళిద్దరితో చేతులు కలుపుకొని మీరు తీసుకునే నిర్ణయాలు, వేసే పంటలు అభివృద్ధి దిశలో ఉంటాయి. ఒకానొక సందర్భంలో పంట చేదాటిపోతుందేమో అన్న అభద్రతా భావము, భయము ఉంటాయి. కానీ ప్రకృతి ఎంత కన్నెర్ర చేసినప్పటికీ కూడా మీరు వేసినటువంటి పంట తాలూకు ప్రయోజనాలు, ఉత్పత్తులు చక్కగా చేతికి అంది వస్తాయి. ధాన్యం అందుతుంది. గోధుమలు చేతికి అందుతాయి. మిరప, మిరియాలు, అల్లము, ఎండుమిర్చి,
ఇతరితర పంటలు కలిసి వస్తాయి. ఆదాయం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయోజనాలను మాత్రం దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వం నుండి సహాయం ముమ్మాటికి లభిస్తుంది. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం 3 మాసాలు అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యానికి ధనం ఖర్చు అవుతుంది. స్పాండిలైటిస్, మోకాళ్ల నొప్పులు, చేతులలో పట్టు లేకపోవడం, శారీరక బలహీనత, శ్వాసకోశ వ్యాధులు బాధించే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి ఆహార నియమాలని పాటించండి. ఈ సంవత్సరం ఆదాయ పురోగతి రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. వాటిల్లో విజయం సాధిస్తారు. స్థలాల అమ్మకాలు, కొనుగోలు ఉపయోగపడే విధంగా పరిణమిస్తుంది. లాభాలని అందుకోగలుగుతారు. వ్యాపారాలు, అందులో కొత్త విభాగాలను ఏర్పాటు చేయగలుగుతారు. వాటి ద్వారా నెలవారీ ఖర్చులను వెళ్లదీస్తారు. కుటుంబంలో మరొకరికి ఉద్యోగం రావడం, ఆదాయం పెరగటం జరుగుతుంది. ఈ సంవత్సరం కుటుంబ విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుటుంబ పరమైన బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఊరిలో ఉన్న వారి బాధ్యతలు కూడా మీ ముందుకు వస్తాయి. కుటుంబ కలహాలు తీరటానికి మరికొంచెం వ్యవధి పట్టే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ప్రేమ వివాహాల ప్రస్తావన ఉంటుంది. కొన్ని విషయాలలో సరిపెట్టుకుంటారు మీరు. ఈ సంవత్సరం ఏం సాధించబోతున్నారనే అంశం గురించి తెలుసుకుందాము. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. కొత్త వ్యాపారం లేక పాత వ్యాపారానికి ఇంకో బ్రాంచ్ని పెట్టగలుగుతారు. జీవిత ఆశయం వైపు దృష్టిని కేంద్రీకరిస్తారు. అవకాశాలను మీకు మీరుగానే సృష్టించుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం రుద్రపాష్పత హోమాన్ని జరిపించండి. మెడలో పాష్పత డాలర్ని ధరించండి లేదా చేతికి పాష్పత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు రుద్రకవచం చదవగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం సింహరాశిలో జన్మించిన స్త్రీలకు అంతంత మాత్రంగానే ఉండబోతోంది. ఎన్నో సందర్భాలలో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ చేజార్చుకుంటారు. అయిన వాళ్లతో కలిసి ఉండలేరు. అలా అని విడిపోను లేరు. ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితి ఏర్పడుతుంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలకు ప్రజల ఆదరణ, అభిమానము అందుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీత్యా దృష్టిని సాధిస్తారు. ప్రభుత్వం తరపున ఉపాధి అవకాశాలు, చేయూత మీకు లభిస్తుంది. అనూహ్యంగా మీరు చేసే సహాయంతో కొన్ని మంచి పనులకు ఆదరణ, అభిమానాన్ని, గౌరవాన్ని దక్కించుకోగలుగుతారు. మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఆఖరణ మంచి విజయాలని నమోదు చేసుకోగలుగుతారు. ప్రయత్న లోపం లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో మీరు ప్రారంభించగలిగితే దైవానుగ్రహంతో కొన్ని కార్యక్రమాలు ముడిపడతాయి. విజయాన్ని అందుకోగలుగుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. లగ్నంలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో శని, అష్టమ భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. మీ ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. వైఖరిలో కూడా మార్పులు వస్తాయి. వచ్చిన ప్రతి ఐడియా, ఆలోచన వెనువెంటనే కార్యరూపంలో దాల్చాలన్న విధంగా ప్రయత్నాలు సాగిస్తారు. కీలకమైన సమయాలలో అయిన వాళ్ళు అండగా నిలబడకపోవడం నిరాశకు కారణమవుతుంది. కొన్ని పనులు చాలా శ్రమ మీద సాధిస్తారు, కృషి చేస్తారు, విజయవంతంగా
పూర్తి చేయగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ ఇంట్లో మాత్రం మీ మాటలు ఎవ్వరూ లెక్క చెయ్యరు. కొన్ని సందర్భాలలో కొంతమంది ప్రవర్తన చూసి చూడనట్టుగా మీరు ఊరుకోవటం తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. మీ శక్తికి మించి కొన్ని శుభకార్యాలని నిర్వహిస్తారు. ఘనంగా చేయాలని కొంతమంది పెట్టే పోరు అంతా ఇంత ఉండదు. చేసేదేమీ లేక రుణాలని తీర్చుకొని మరి కొన్ని శుభకార్యాలని ఘనంగా చేస్తారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకోని కొన్ని కొత్త ఆఫర్లని దక్కించుకోగలుగుతారు. పెళ్లి కన్నా విదేశాలు పారిపోవటం మిన్న అన్న విధంగా ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. కొన్ని జాతులకు సంబంధించినటువంటి వృక్షాలు, వాటికి సంబంధించినటువంటి తోటలు ఎంతో ప్రయోజనాలని అందజేస్తాయి. వనమూలికలు, ఔషధ మొక్కలను నాటగలుగుతారు. వాటి పూర్వకంగా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. ప్రత్యేకించి సువాసన భరితమైనటువంటి వృక్ష జాతులకు ప్రత్యేకంగా పరిశోధనలకు కానీ లేదా వైద్యపూర్వకంగా ఉపయోగించే చెట్లని కానీ నాటే ప్రయత్నాలు, ఆయా సాగు మీకెంతో మేలు కలిగించే అంశంగాను, ఊరట కలిగించే అంశంగాను మారుతుంది. మంచి ధర కలిగి ఉంటాయి. వాటికి విలువ పెరుగుతుంది. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. పురుగు మందు మినహాయించి ఇతరితర పదార్థాలను అమ్మే ప్రయత్నం చేయండి. ఈ యొక్క వ్యాపారం కొనసాగుతుంది. లేదా కొన్ని సందర్భాలలో ఆ పురుగు మందు చేత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. అర్ధాంతరంగా వ్యాపారం ఆపేసుకోవాల్సినటువంటి పరిస్థితులు పరిణమిస్తాయి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఎవరు ఎంత చెప్పినా వినని మొండి వైఖరి కనబరుస్తారు. ప్రతి చిన్న పెద్ద విషయానికి మనస్తాపానికి గురవుతారు. జ్వరాలు, చర్మ వ్యాధులు, డిస్క్ కు సంబంధించినటువంటి సమస్యలు, వర్టిగో, విపరీతమైనటువంటి శిరోవేదన కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్ష్యం తగదు. ఈ సంవత్సరం ఆర్థిక పురోగతి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. అనూహ్యమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు చేతికి అంది వస్తాయి. చిన్న పథకాల ద్వారా ధనాన్ని దాచగలుగుతారు. ఈ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థలాల అమ్మకాలు, కొనుగోలు అనుకూలంగా ఉంటుంది. లాభాలని అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నూతన కార్యక్రమాలకు కుటుంబ సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ వ్యాపారాలు కలిసి వస్తాయి. ఇంట్లో కలహాలు ఉండి ఆల్రెడీ కోర్టుని ఆశ్రయించిన వారికి దీనికి తగినటువంటి తీర్పు లభిస్తుంది. మీకు మీరుగా సొంత నిర్ణయాలని తీసుకోలేకపోవచ్చు. ఈ సంవత్సరం సాధించబోయే విజయాలు, ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. క్రియేటివిటీ పెరుగుతుంది. నూతన వ్యాపారాలని ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ భూమిని కొనుగోలు చేయగలుగుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి ఉన్నత అవకాశాలు అందుతాయి. రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం శ్రీ గణేష్ పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి లేదా మెడలో సుబ్రహ్మణ్య పాశుపత డాలర్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రం చదివి స్వామివారికి ప్రథమ తాంబూలాన్ని నివేదించండి. ఈ సంవత్సరం కన్యా రాశిలో జన్మించిన స్త్రీలకు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. జీవితంలో మీకు కావలసినటువంటి అవసరాలను సమకూర్చుకోగలుగుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి ఉన్నతంగా రాణించగలుగుతారు. మీ పరపతిని ఉపయోగించుకొని రికమెండేషన్ల ద్వారా కొన్ని ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళతారు. మీ వ్యాపారంలో
స్వల్ప మార్పులు ఏర్పడతాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థం రెండు కలిసి వస్తాయి. అన్ని విధాలుగా కార్య జయాన్ని అందుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యయ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో శని, 6ంట రాహువు, సప్తమ అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి అంశాలకి కారణమవుతాయి. గతంలో పెట్టినటువంటి సొమ్ము యథాతథంగా తిరిగి వస్తుంది. లాభాలు రాకపోయినప్పటికీ పెట్టినటువంటి పెట్టుబడి యథాతథంగా రావడం ఆనందానికి, ధైర్యానికి కారణమవుతుంది. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. గవర్నమెంట్, సివిల్, ఇతర ప్రభుత్వ పరీక్షల్లో పాల్గొంటారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు 3 వంతులు దక్కించుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎంపిక అవుతారు. మీరు చేసే వ్యాపారాలు అభివృద్ధి దిశలో ఉంటాయి. జనుల అండదండలు లభిస్తాయి. మెల్లమెల్లగా బాధ్యతలు, రుణాలని తీర్చుకోగలుగుతారు. అయిన వాళ్ళ సహాయం లేకుండా కొన్ని మీ వంతుగా నిర్వహిస్తారు. నూతన విద్య, సాంకేతిక అవకాశాలను అందుకోగలుగుతారు. సివిల్ ఇంజనీరింగ్ వారికి, లాయర్లకి, డాక్టర్లకి, కిరాణా వ్యాపారస్తులకి, ఇతరితర వ్యాపారస్తులకి, వృత్తుల్లో ఉన్న వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఒకానొక మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి ప్రతి ఒక్క విషయంలోనూ పక్క వాళ్ళ చొరవ ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి సలహాలు, సూచనలు మీకు నచ్చవు. బాగా చికాకు పెట్టే అంశంగా మారుతుంది. కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేయగలుగుతారు. పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. చేస్తున్నటువంటి పనులలో పురోగతిని సాధించగలుగుతారు. ఎప్పుడో వేసినటువంటి తోటలు ఇప్పుడు చేతికి అంది వస్తాయి. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఇంత క్రితం తీసుకున్నటువంటి రుణాలని తీర్చడానికి గాను పిల్లల సహాయం తీసుకొని అవి తీర్చివేయగలుగుతారు. ఈ యొక్క వ్యవసాయంలో పిల్లల్ని కూడా చేరుద్దామన్న ఆలోచనలు ముడిపడతాయి. కార్యరూపం దాలుస్తాయి. వ్యవసాయ రూపంలో చేసే వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆదరణ ఉన్నప్పటికీ అధికమైనటువంటి ధరలు, కొంతమందికి నిరుత్సాహం రావడం, చేయాలని లేకపోవడం, కొంతమంది వ్యవసాయానికి దూరంగా వెళ్ళిపోవడం కూడా మీ యొక్క వ్యాపారానికి, చేదు అనుభవాలకి కారణమవుతుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఆరోగ్య విషయంలో చాలా చికాకులు ఎదురవుతాయి. ప్రతిసారి డాక్టర్ని మార్చవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుబాటులో వైద్యం లేక అవస్థపడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం ఫినాన్షియల్ గా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. చేస్తున్న వ్యాపారాలలో లాభాలు ఉన్నప్పటికీ కొంత అసంతృప్తి కలిగి ఉంటారు. కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఈ రూపంలో వచ్చినటువంటి ఆదాయంతో నూతన పెట్టుబడులను పెట్టగలుగుతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ధన రూపేణ కలిసి వస్తాయి. కొన్ని చికాకులు కలిగించే ఖర్చులు అయిన వారితో గొడవలకి కారణమవుతాయి. ఈ సంవత్సరం తులారాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుటుంబంతో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకుంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతాన సంబంధమైన విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. స్నేహితులకి ప్రాధాన్యత అధికంగా ఇస్తారు. ఈ సంవత్సరం సాధించబో అంశాలు: నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాలు మరొకరి పేరు మీద ప్రారంభిస్తారు. ప్లాటు లేదా ఫ్లాట్ ని కొనుగోలు చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అహర్నిశలు శ్రమిస్తారు. క్రితం తీసుకున్నటువంటి రుణాలను చెల్లించే ప్రయత్నంగా మీ ఆలోచనలు ఉంటాయి. కొత్త రుణాలను మాత్రం
ఖచ్చితంగా తీసుకోకూడదు అన్న దృఢ సంకల్పం కలిగి ఉంటారు. ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం వనదుర్గాంబ పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి లేదా మెడలో సుబ్రహ్మణ్య పాశుపత డాలర్ని ధరించండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం కొత్త విజయాలను నమోదు చేసుకోగలుగుతారు. పాత మిత్రులను కలిసి వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మీ ద్వారా ప్రయోజనం పొందిన వారు మీకు అండదండగా నిలబడటం, సహాయాన్ని అందించడం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి. పెద్దలు చేసే దుబారా ఖర్చులు మీరు గట్టిగా ఖండిస్తారు. మాతృ సంబంధమైన వర్గీయులతో అంతగా సఖ్యత ఉండకపోవచ్చు. సాధ్యమైనంత వరకు మాట్లాడటమే ప్రప్రథమంగా మీరు తీసుకునే నిర్ణయం కావచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, షష్టమ సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం, లాభస్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తాయి. జీవిత ఆశయాన్ని సాధించుకోవడం కోసం కొన్ని త్యాగాలు అనివార్యమని రుజువవుతుంది. ఎంతో ఇష్టమైన ప్రదేశాన్ని, మనుషుల్ని విడనాడి దూరంగా వెళ్ళి చదువుకోవలసినటువంటి పరిస్థితులు, అనుకున్న ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. కుటుంబ పరంగా కొన్ని సందర్భాలలో ధైర్యం కోల్పోయే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బినామీ పేర్ల మీద కొన్ని వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. కుటుంబ పరంగా సహాయ సహకారాలు అందకపోవచ్చు. స్నేహితులకు, బంధువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వలన కొత్త సమస్యలు, చికాకులు వచ్చిపడే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యంపై అధికంగా శ్రద్ధ కనబరుస్తారు. రాజకీయాల్లో మీకున్నటువంటి అవగాహనకు మీకు ఇచ్చినటువంటి స్థానానికి ఎటువంటి సంబంధము ఉండదు. వేరే వారికి పట్టం కట్టినట్టుగా మీరు భావిస్తారు. వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. విజయవంతంగా ఆర్డర్లను అందుకోగలుగుతారు. ఈ వ్యాపారాలను రొటేషన్ల రూపంలో ఒక పద్ధతి ప్రకారంగా నడిపించుకోగలుగుతారు. శ్రమ, అలసట అధికంగా ఉంటుంది. ప్రేమ వివాహాలకు మక్కువ చూపిస్తారు. ఇంట్లో వాళ్ళను ఒప్పించే ప్రయత్నాలు సాగిస్తారు. ఈ రాశిలో ఉన్న వ్యవసాయదారులకు అంతంతపు మాత్రపు ఫలితాలు మాత్రమే అందబోతున్నాయి. ప్రకృతి కన్నెర కావచ్చు, మనకున్నటువంటి సదుపాయాలు కావచ్చు, వనరులు కావచ్చు, ప్రభుత్వం చేయూతరం కావచ్చు, ఎన్నో రకాల సమస్యల్ని అధిగమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వనదుర్గాంబాదేవి స్తోత్రాన్ని గాని లేదా మన వ్యవసాయ పొలంలో వారాహీదేవి అమ్మవారి పటాన్ని గాని ఉంచి రోజు ఒక పుష్పాన్ని అమ్మవారికి సమర్పించే ప్రయత్నం చేయండి. ఏదైనా అమ్మవారి దయతో మనం ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి గట్టెక్కగలిగితే అన్ని విధాలుగా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ప్రతిరోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఇది కేవలంగా మీ బాగోగుల కోసం చెప్పిన మాటేమీ కాదు. మీరు పండిస్తే ఆ 10 మెతుకులు మా కంచాల్లోకి వస్తాయి, మేమందరం తినగలుగుతాము, దేశం బాగుంటుంది. కరువు కాటకాలు కళ్ళెదురుగుండా కనిపిస్తున్నప్పటికీ వ్యవసాయదారులను అన్నం పెట్టే చెయ్యి ఏదైతే ఉందో దాన్ని అర్థించడం తప్ప వేరే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో కూర్చొని ఉన్నాము. కాబట్టి దయచేసి కనికరించి మీరు చేయగలిగే కష్టం ఏదైతే ఉందో అది మీరు చెయ్యండి. దైవ సహాయం ఖచ్చితంగా అందుతుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహము, శ్రీ వారాహీదేవి అమ్మవారి అనుగ్రహము, వనదుర్గాంబాదేవి అనుగ్రహము మనందరికీ ఉండాలి. దేశం సంపూర్ణంగా ఆరోగ్యాలతో ఉండాలి. అన్నానికి కానీ ఇతరితర ఆహార పదార్థాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో లోటు ఏర్పడకుండా ఉండాలని
మనమందరము కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాము. మీరు చేయగలిగే ఏదైతే ఉందో అది మీరు చెయ్యండి, దైవానుగ్రహం లభిస్తుంది. వ్యవసాయంలో వ్యాపారస్తులుగా ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొద్దిపాటి ప్రయోజనాలతోనే ఉత్పత్తులను, విత్తనాలను అమ్ముకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఉదారంగా ఉండాలన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ అవసరము. మంచి డాక్టరు దొరకక సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. సొంత వైద్యం చేదు అనుభవాలకి కారణమవుతుంది. మానసిక సమస్యలు పెరుగుతాయి. వర్టిగో, విపరీతమైనటువంటి శిరోవేదన, తరచూ మోకాళ్ల నొప్పులు బాధించే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం కుటుంబ పరంగా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుటుంబ పరమైన బాధ్యతలు మీరు పట్టించుకోవడం లేదు అన్న ఆరోపణలు ఎదురవుతాయి. మీకు ఏకాంతంగా ఉండాలి అన్న విధంగా తోస్తుంది. మీలో ఈ మార్పు మీ వాళ్ళకి నచ్చకపోవచ్చు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనాలని చేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కొన్ని అవసరాల నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో రుణాలని తీసుకుంటారు. ఆర్థికంగా అవసరాలకు తగినటువంటి ధనం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితులు, శుభకార్యాలు, ఇతరితర వ్యవహారాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో లాభాలను అందుకోగలుగుతారు. కొన్ని స్కీమ్లలో చేరాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. చిన్న మొత్తంలో ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఇవి ప్రభుత్వ సంబంధమైనటువంటి కంపెనీలు అయితే గనక మంచిది. ఇతరితర బయట చిట్ ఫండ్స్ కంపెనీలను మాత్రం నమ్మే ప్రసక్తి వద్దు. ఈ సంవత్సరం సాధించబో విషయాలు: ధర కలిగినటువంటి చిన్న స్థిరాస్తిని అమ్మి విస్తరణలో ఎక్కువ కలిగినటువంటి భూమిని కొనుగోలు చేయగలుగుతారు. సొంత ఊరికి ప్రయోజనాలని అందించాలన్న స్ఫూర్తి, ఆలోచనలు కలిగి ఉంటారు. అవి సత్ఫలితాలను ఇస్తాయి. వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. శత్రువుల మీద ఆధిక్యతను కలిగి ఉంటారు. ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి. మెడలో కౌముదిని ధరించండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించండి. ఈ సంవత్సరం వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకు మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. స్వశక్తి మీద ఆధారపడి ఉంటారు. ఎవరిని నమ్మాలి అన్న ఆలోచనలు మీకు ఉండవు. మనల్ని మనం నమ్ముకుందాము అని మీరు భావిస్తారు. ప్రేమ వివాహాల పట్ల బలమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. మీ పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. చిల్లర ఖర్చులకు విసిగిపోయే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో ఖర్చులు ఆపుకోలేకపోతున్నాము అన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించుకోగలుగుతారు. చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలు సంభవించే అవకాశం ఉంది. మాట తీరు, పొందిక విషయంలో జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ప్రథమార్థం, ద్వితీయార్థం సమానంగా ఉంటుంది. ప్రయోజనాలు అనేవి ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని సకాలంలో సద్వినియోగపరుచుకోగలిగితే అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ప్రధానంగా వేధించే అంశము ఆరోగ్యం కాగలదు, మాట తీరు కాగలదు. అప్రమత్తంగా ఉండండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తృతీయ స్థానంలో శని, చతుర్థ స్థానంలో రాహువు, దశమంలో కేతువు, పంచమ షష్టమ స్థానాలలో గురువు, గురు శుక్ర మౌఢ్యమి, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఎన్నో ఆశలతో, ఆశయాలతో మీ శక్తి సామర్థ్యాలను పెట్టుబడిగా పెట్టి శ్రమిస్తారు. సంవత్సర ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. కొన్ని ఆటంకాలు ఎదురైనా చెప్పుకోదగిన సమస్యలేవి ఏర్పడవు. విజయాన్ని సాధించగలుగుతారు. సామాజిక వర్గ సెంటిమెంటు మీ విషయంలో లాభిస్తుంది. ముఖ్యమైన పోటీ పరీక్షలకు
సంబంధించినటువంటి ఫలితాలు కొన్ని సాంకేతిక కారణాల వలన ఆలస్యంగా అందుతాయి. తల్లిదండ్రులను ఏమాత్రం శ్రమ పడనీయకుండా బాగా చూసుకోగలుగుతారు. బాల్యమిత్రులతో కలిసి ఒక వ్యాపారాన్ని, యూనిట్ని ఏర్పరచుకోగలుగుతారు. స్థిర చరాస్తులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కనుమరుగవుతాయి. మీ ఆరోపణలు, మీ అభిప్రాయాలు నిజమే నిరూపించగలుగుతారు. ఇప్పటికే కోర్టులో ఉన్నటువంటి కేసుల్లో విజయాన్ని అందుకోగలుగుతారు. వ్యవసాయంలో ఉన్న వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టినటువంటి పంటని చేతికి అందుకోగలుగుతారు. మంచి ధరకి అమ్మగలుగుతారు. ఆదాయాన్ని పోగు చేసుకోగలుగుతారు. విశేషమైనటువంటి పదార్థాలకు సంబంధించి కొద్దిపాటి వ్యవసాయ సాగు చేతికి అంది వస్తుంది. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వైద్య పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పెద్ద అనారోగ్యం ఏమీ లేనప్పటికీ ప్రతిరోజు మందులు వేసుకోవలసి వస్తుంది. మానసిక ఆందోళన కలిగి ఉంటారు. గుండె దడగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి తాకట్టు పెట్టినటువంటి వస్తువులను విడిపించగలుగుతారు. వ్యాపారంలో రొటేషన్లు బాగుంటాయి. పార్ట్ టైం ఉద్యోగాల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. కొన్ని మాధ్యమాల ద్వారా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఆశించిన దానికన్నా పెట్టుబడి పెట్టినటువంటి ధనం రెట్టింపయ్యి తిరిగి వస్తుంది. ఈ సంవత్సరం కుటుంబ విషయాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబపరమైన సమస్యల నుండి బయటికి రావటానికి గాను అహర్నిశలు శ్రమిస్తారు. ప్రయోజనాలు మాత్రం శూన్యం. అయిన వాళ్లతో కలహాలు భరించలేని పరిస్థితికి చేరుకుంటాయి. ఈ సంవత్సరం సాధించబోయే విషయాలు, అంశాలు, నూతన స్వగృహ ఏర్పాటు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఒక నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టగలుగుతారు. జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి గాను కొంతమంది సహాయ సహకారాలు మీకు అంది వస్తాయి. ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని లేదా మెడలో సుబ్రహ్మణ్య పాశుపత డాలర్ని ధరించండి. ప్రతిరోజు హనుమాన్ స్తోత్రాన్ని పఠించండి. ఈ సంవత్సరం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ పరమైనటువంటి వ్యూహాలు, రచన, దిశా నిర్దేశాలు అనుకూలంగా మారతాయి. కొన్ని డిగ్రీలను ఉపయోగించుకొని సొంత ఉపాధి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు. ప్రభుత్వం నుండి సహాయం కలిసి వస్తుంది. క్రీడల పట్ల, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సంతానం పట్ల కఠినంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ప్రవర్తన మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు. వాళ్లలో వస్తున్నటువంటి ఆలోచనలు గాని, మార్పులు గాని మీరు గ్రహించుకోగలుగుతారు. కొంతమందితో మాత్రం తీవ్రమైనటువంటి ఘర్షణ, వాగ్వివాదం సంభవిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. శ్రమించి విజయాన్ని సాధించగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం బాగుంటుంది. ద్వితీయ స్థానంలో శని, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ పంచమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలకి అలసిపోతారు. ఇక ఏ ఒక్క సమస్య అయినా కూడా మనం మొయ్యలేని విధంగా ఉంది అన్న నేపథ్యంలో ఆలోచనలు మానసికంగాను శారీరకంగాను అలసట చెంది ఉంటారు. చాలా నిర్మోహమాటంగా వ్యవహరించగలుగుతారు. చేయగలిగితే సహాయం చెయ్యండి, లేదంటే లేదు, నా శక్తి కొలది స్వయం కృషితో నేను నిలబడగలుగుతాను అన్న నేపథ్యంలో మీ యొక్క ఆలోచనలు, ఆత్మస్థైర్యం, దృఢ సంకల్పం కలిగి ఉంటారు. వాస్తవానికి ఇవి తప్ప మీ దగ్గర ఇంకా ఏమీ ఉండవు. రాజకీయ, సినిమా, కళ, సాంస్కృతిక రంగాలు ఆకట్టుకుంటాయి. ఈ రంగంలోకి ప్రవేశించాలన్న ఆలోచనలు
ముడిపడతాయి. ఎక్కడ విశ్రాంతి లేకుండా తావు ఇవ్వకుండా శ్రమిస్తారు. నమ్మకస్తులైన నిపుణులైన సహచర వర్గం మీ ఆశయాలను సాధించడానికి మీకు సహకరిస్తారు. సాధ్యమైనంత వరకు సంతానం విద్యా విషయాలు, వ్యక్తిగత విషయాలు అన్ని మీరే దగ్గర ఉండి చూసుకోగలుగుతారు. వ్యాపారాలు విస్తరింపజేయడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా నచ్చకపోవచ్చు. విడిపోవాలన్న ఆలోచనలకి వస్తారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పురోగతిలోకి వస్తాయి. ఎట్టకేలకి అందులో విజయం సాధించగలుగుతారు. దైవానుగ్రహం వలన ఈ విజయాన్ని నేను అందుకోగలిగాను అన్న విధంగా ఆలోచనలు, మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. వ్యవసాయంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడికి తగినటువంటి విధంగా సరుకుని అమ్ముకోగలుగుతారు. ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు అయిన వాళ్ళకు అప్పజెప్పడం మీకు మేలు కలిగించే అంశంగా మారుతుంది. మన వాళ్ళు ముందుండి నడిపించడం ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు. ప్రత్యేకించి వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తులు, పరికరాలు ఉపయోగంగాను, వ్యాపారాలు అనుకూలంగాను ఉంటాయి. ఈ సంవత్సరం ఆరోగ్యం ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి, అదనముగా నీరసం, ఏ పనికైనా ఉత్సాహం లేకపోవడం, మానసికంగా ఒత్తిడి గురవడం కొత్త అనారోగ్యాలకి కారణమవుతుంది. జాగ్రత్త వహించండి. జీవితంలో ఎన్నో కోల్పోయాము అన్న బాధ, వేదన మానసిక అనారోగ్యానికి కారణమవుతుంది. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వలన తేలికగా వైరస్సులు, జ్వరాలు వస్తుంటాయి. నడుము నొప్పి, స్పాండిలైటిస్ బాధిస్తాయి. ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి రీత్యా అనేక రకాల ఆలోచనలు, వ్యూహాగానాలు కలిగి ఉంటారు. ఖర్చులను తగ్గించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాల రూపంలో సెకండ్ ఇన్కమ్ ని అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామి నుండి ఆర్థిక సహాయంతో ఎన్నో సమస్యల నుండి బయటపడగలుగుతారు. రుణాలని తీర్చడానికి గాను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరం కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మన వాళ్ళు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పటికీ ఏవో కొన్ని మనస్పర్ధలు, వీటిని ఉపయోగించుకొని బయట వాళ్ళు కుటుంబాన్ని చీల్చడానికి చేసే ప్రయత్నాలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వవద్దు. సాధ్యమైనంత వరకు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు, కుటుంబ సమేతంగా చేసే ప్రయాణాలు, విహారయాత్రలు, దైవ దర్శనాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి చెక్ పెట్టగలుగుతారు. సహోదర సహోదరీలతో సంభాషణ ఎంతో కష్టంగా పరిణమిస్తుంది. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. సంతానం నుండి ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. ఈ సంవత్సరం సాధించబోయే విషయాలు, క్రితం తీసుకున్న రుణాలను చెల్లించడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ బాధల నుండి కొద్దిగా బయటపడగలుగుతారు. నూతన స్థిరాస్తి, ఉద్యోగము సంపాదించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం వేరే ఊరు లేదా విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి లేదా మెడలో కుబేర డాలర్ని ధరించండి. ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎన్నో సమస్యల నుండి బయటపడగలుగుతారు. చిన్న చిన్న విషయాలలో మాత్రం పరులతో ఏకీభవించలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా తారసపడుతుంటాయి. మీ కోపాన్ని, తొందరపాటుతనాన్ని, ఆ స్వభావాన్ని మార్చుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. తండ్రి తరపు బంధువుల ద్వారా, ఆ వర్గం ద్వారా కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మీ పేరు మీద ఉన్న వ్యాపారాలు రొటేషన్లలో బాగుంటాయి. జనుల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. ఎవ్వరి వస్తువులు
తీసుకోవద్దు. అదే విధంగా మీ వస్తువులు, విలువైన ఆభరణాలు ఎవ్వరికి ఇవ్వవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం కుంభరాశి వారికి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్నంలో శని, ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ చతుర్థ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. సంవత్సర ప్రథమార్థం ఆర్థికంగాను అన్ని రకాలుగాను ప్రయోజనాలని అందుకోగలుగుతారు. ఇబ్బందులు ఎదురైనా స్వశక్తితో బయటపడగలుగుతారు. శారీరక శ్రమ, మానసిక అలసట, వేదన తప్పకపోవచ్చు. అక్కరలేని అనవసరమైన బరువు బాధ్యతల్ని తల మీద వేసుకొని మీరు నిండా మునిగిపోయి మీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగవద్దు. ఎవరైనా మీకు ఒక సలహా ఇస్తే మీరు తప్పు చేస్తున్నారు. కుటుంబ పరంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఇతర ఏ అంశంలో అయినా మీరు పెడదోవ పట్టారు లేదా ఆలోచనలు సరిగ్గా లేవు అన్న సలహాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అవి స్వీకరించండి. వెంటనే మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నం చెయ్యండి. వాహనం స్వయంగా నడిపేటప్పుడు అధిక జాగ్రత్తలు అవసరము. ఇతరులకు మీ వస్తువులు, విలువైన ఆభరణాలు ఇవ్వవద్దు. మరొకరి విలువైన వస్తువులు, ఆభరణాలు మీరు తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని అనుమానాస్పద దృష్టితో చూడటం మానుకోవాలి. దీని అర్థం అందరినీ గుడ్డిగా నమ్మమని కాదు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు మీకు రానివ్వకుండా మీ వాళ్ళు అడ్డుపడుతున్నారన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించుకోగలుగుతారు. అయిన వాళ్ళకి అన్ని విధాలుగా దూరం అవుతారు, కాని వాళ్ళకి చేరువవుతారు. కొన్ని సందర్భాలలో రక్త సంబంధాలలో అసలు సిసలైన ప్రేమలు వెలుగులోకి వస్తాయి. ప్రేమ వివాహాలు ఏమాత్రం ప్రయోజనాలు కలగవు. ప్రశాంతమైన వాతావరణానికి దూరం అవుతారు. జాగ్రత్త వహించండి. ప్రతి ఒక్క ప్రయత్నానికి ఎంతో కొంత ఆలస్యం అవ్వటం, టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటం ప్రతి సమస్యకు మూల కారణంగా మారుతుంది. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. పండించిన పంట చేతికి కొంచెమంతా అందినా ఆకాశాన్నంటే ధరలకు అమ్ముకోగలుగుతారు. ఆదాయాన్ని పోగు చేసుకోగలుగుతారు. ఎన్నో రోజులుగా వాణిజ్య పంటలు వేయాలనుకుంటున్న వారికి కాలం అనుకూలంగా మారుతుంది. చిరుధాన్యాల సాగు చిరునవ్వుల పరంపరకి సహకరిస్తుంది. ఈ సంవత్సరం ఆరోగ్యం, దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి క్రమేణా బయటపడగలుగుతారు. ఆరోగ్య రీత్యా పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి డాక్టర్లని ప్రతి నిమిషం మార్చే విధంగా ఆలోచనలు కూడా ఉంటాయి. అనుమానాస్పదమైనటువంటి విధంగా మీ ఆలోచనలు ఉండవచ్చు. పదే పదే డాక్టర్లను మార్చడం ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. పైగా మెడికేషన్ ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈ నిర్ణయాలను మాత్రం ఇంట్లో వేరే వాళ్ళని తీసుకోమనండి. కేవలంగా వైద్యం మాత్రం మీరు తీసుకుంటే సరిపోతుంది. ఇంతకు ముందు లేనటువంటి శ్రద్ధ, అంకిత భావం ఇప్పుడు మాత్రం ఏర్పడుతుంది. శరీరాన్ని అన్ని విధాలుగా జాగ్రత్తగా చూసుకోవాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు మారతాయి. ఈ రూపంలో కాస్తంత ఒత్తిడి కుటుంబ సభ్యులకు కూడా తగ్గుతుంది. చిన్న పెద్ద అనారోగ్య సమస్యలకు గాను వైద్యులను ఖచ్చితంగా సంప్రదించండి. నిర్లక్ష్యం తగదు. సొంత వైద్యం ప్రాణాల మీదకు తెస్తుంది. సకాలంలో మంచి వైద్యం పొందగలిగితే కుదుట పడగలుగుతారు. ఆర్థికంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాము. ఆర్థిక పురోగతి కోసం చెయ్యనటువంటి పనులు గాని, కార్యక్రమాలు గాని, ప్రయత్నాలు గాని అంటూ ఏమీ మిగలవు. అన్నీ చేస్తారు. ఎంతో కొంత ప్రయోజనాలను మాత్రం ఖచ్చితంగా సంవత్సర ద్వితీయార్థంలో అందుకోగలుగుతారు. ప్రతి ఒక్క పనిలో 3 వంతులు విజయాన్ని సాధించగలుగుతారు. ప్రయోజనాలని
ధనాన్ని అందుకోగలుగుతారు. స్వయం కృతాపరాధాలు లేకుండా శక్తి సామర్థ్యాలను పణంగా పెట్టి ప్రయత్నం చేయగలుగుతారు. ఊహించని మార్గాల ద్వారా ఆదాయాన్ని అందుకుంటారు. ఒకానొక అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వ్యాపారాన్ని విస్తరింప చేయగలుగుతారు. రుణబాధల నుండి బయటపడగలుగుతారు. కుటుంబ పురోగతి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. కుటుంబంలో సఖ్యత, ఐకమత్యత లోపిస్తుంది. తల్లిదండ్రులకు పిల్లలకు వాగ్వివాదాలు, అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి గొడవలు సంభవించడం, సహోదర సహోదరి బృందంతో అనివార్యంగా స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏర్పడతాయి. సాధ్యమైనంత వరకు న్యాయంగా ఉండే మార్గాన్నే మీరు ఎంచుకోగలుగుతారు. ఆ రీత్యా మంచి మీకు పరిణమిస్తుంది. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనాలు కలిసి వస్తాయి. వ్యక్తిగతంగా దైవ చింతన, మంత్రోపదేశం పొందాలన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఎన్ని విజయాలు నమోదు చేసుకోబోతున్నారో తెలుసుకుందాము. ఎన్నో రకాల ప్రయత్నాలలో 3 వంతులు విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థికంగా బలోపేతం అవటానికి గాను చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్రితం తీసుకున్నటువంటి రుణాలని సక్రమంగా చెల్లించగలుగుతారు. దాని ద్వారా మానసిక ప్రశాంతతని సంపాదించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల రీత్యా మీరు చేయగలిగినటువంటి బాధ్యతల్ని చక్కగా మీరు నిర్వహించగలుగుతారు. స్నేహితులకి అండగా నిలబడగలుగుతారు. ఈ సంవత్సరం అన్నింటా విజయం సాధించడం కోసం మహాపాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి, లేదా మెడలో సర్పదోష నివారణ డాలర్ని ధరించండి. ప్రతిరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. అన్ని కార్యక్రమాలలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు స్వయం కృషితో ఎన్నో విజయాలని సాధించగలుగుతారు. స్వశక్తి మీద ఆధారపడి ఉన్న వారికి ఉపాధి అవకాశాలు, ప్రభుత్వం నుండి ప్రయోజనాలు దక్కుతాయి. ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలు బలపడతాయి. కొన్ని సమస్యలకు సంబంధించి సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు తప్ప ఏమాత్రం ప్రయోజనాలు ఉండవు. కనీసం లౌక్యం లేకుండా ప్రవర్తించాము, మీ తీరుకు మీరే పశ్చాత్తాపడతారు. లౌక్యం అనే విద్యని ఏ విధంగా అయినా సాధించాలన్న పట్టుదల మీలో కలుగుతుంది. ప్రేమ వివాహాలు విజయవంతం కావు, అసంతృప్తిని మిగులుస్తాయి. ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఒక్క అంశంలోనూ, ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ స్వయం కృషి మాత్రమే మిమ్మల్ని నిలబెడుతుంది. ఎవరో మనకు అండగా నిలబడలేదు, ఏవో మనకు వచ్చే విధంగా లేవు అన్న ఈ అసంతృప్తి గాని, నిరుత్సాహమైనటువంటి విధానాలు గాని వీటన్నిటికీ స్వస్తి చెప్పి మిమ్మల్ని మీరు నమ్ముకొని మీరు ముందంజ వేసి నిలబడగలిగితే అన్ని వాటంతట అవే పోగవుతాయి. విజయాన్ని అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎంతో కష్టపడితే గాని సానుకూల ఫలితాలను సాధించలేరు. లగ్నంలో రాహువు, సప్తమ స్థానంలో కేతువు, వ్యయ స్థానంలో శని, ద్వితీయ తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమి, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆశయాలను నెరవేర్చుకోగలుగుతారు. సుదీర్ఘమైన శ్రమ తాలూకు ఫలితాలు ఇప్పుడు అందుకోగలుగుతారు. గోచార రీత్యా రాహు మీనంలో ఉండటం అనేక రకాల ప్రయోజనాలను మీకు కలగజేస్తుంది. వాటిని సద్వినియోగం పరుచుకునే విధంగా మీ ఆలోచనలు, మీ నైపుణ్యత మార్చుకోగలిగితే మంచి ఫలితాలను, ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలు మీ మీద ముమ్మాటికి ఉంటాయి. శనేశ్వరుడి యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం ఉంటుంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. దైవ చింతన కలిగి ఉంటారు. మంత్ర ఉపదేశం పొందాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. ఏలినాటి శని ప్రభావం ఖచ్చితంగా మీ జీవితం మీద, మీ కుటుంబ భవిష్యత్తు మీద
ముమ్మాటికి ఉంటుంది. ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, న్యాయబద్ధంగా మాత్రమే మీరు ప్రవర్తించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయానికి కానీ, అధర్మానికి కానీ, దొంగతనాలకు కానీ, దౌర్జన్యాలకు కానీ, చిన్నవాళ్ళని తిట్టడంలో గాని, పెద్దవాళ్లను అమర్యాదగా వ్యవహరించడంలో గాని ఎట్టి పరిస్థితుల్లో ఇవేవి కూడా చెయ్యవద్దు. అందరి పట్ల గౌరవాన్ని, ప్రేమని కలిగి ఉండండి. శత్రువులను కూడా మీరు మిత్రులుగానే భావించండి. అందరికీ ఉదయాన్నే దినచర్య కార్యక్రమాలు ప్రారంభమైతే మీకు మాత్రం అవి సాయంత్రం నుండి ప్రారంభమవుతాయి. అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ, అనుకూలంగా ఉండటానికి కానీ ఆలోచనలు, క్రియేటివిటీ, ఊహాగానాలు, వ్యూహాలు, ప్రత్యూహాలు, ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి చేసే సన్నాహాలు అనుకూలిస్తాయి. ప్రతి ఒక్క పనిలో టెక్నికల్ ఇష్యూస్, ఎర్రర్స్ ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి పని 10 సార్లు చేసినప్పటికీ ఆశ్చర్యం ఏమీ లేదు. 11వ కూడా ఎర్రరో ఏదో ఒక తప్పులు దొర్లటం అనేది జరుగుతుంది. పనులలో ఆటంకాలు తరచుగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణమవుతాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. నూతన ఉత్పత్తుల ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయ సంబంధమైన టెక్నాలజీని ఉపయోగించుకోగలుగుతారు. లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు, వ్యాపారాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చిరుధాన్యం, చిరునవ్వుల పరంపరకు సహకరిస్తుంది. ఆరోగ్య విషయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఆరోగ్య విషయంలో ఎక్కడా లేనంత నిర్లక్ష్యాన్ని అవలంబిస్తారు. కొన్ని సందర్భాలలో ఎంత శ్రద్ధ తీసుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడడం లేదు కదా, ఏదో ఒక రకమైన సమస్య ఏర్పడుతూనే ఉంది అన్న అసంతృప్తి కలిగి ఉంటారు. గతించిపోయిన వారి జ్ఞాపకాలు బాధ కలిగిస్తాయి. డిప్రెషన్కి కారణమవుతాయి. కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, శిరోవేదన, నేత్ర వ్యాధులు, చర్మ సంబంధమైన వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరం. కోటి విద్యలు కూటి కొరకే. ఎంత కష్టపడ్డామన్నది కాదు, ఎంత కష్టపడ్డదానికి ఎంత ప్రయోజనాలు దక్కాయి, ఏదన్నా ఒక కాసు చేతికి అందిందా లేదా అన్న విషయాన్ని ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాము. ఫినాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉన్నప్పటికీ రుణ బాధలు అధికంగా ఉంటాయి. రాబోయే ఆదాయానికి సరి సమానమైనటువంటి ఖర్చులు కళ్ళెదురుగుండానే కదలాడుతుంటాయి. ధనం వస్తుందని సంతోషపడాలో లేదా మన చేతిలో నిలకడ లేకుండానే వెళ్ళిపోతోందని దుఃఖించాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితి, సందిగ్ధ స్థితి ఏర్పడుతుంది. ఎన్నో సమస్యలకు గాను మూల కారణం ధనం. కొన్ని స్థిరాస్తులను అత్యంత ప్రాణప్రదంగా, సెంటిమెంట్గా భావిస్తున్న స్థలాలు, పొలాలు, గృహాలు, విలువైన ఆభరణాలు బేరానికి పెడతారు, అమ్ముకుంటారు. బేరానికి పెడతారు, అమ్ముకుంటారు. కుటుంబ రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఏమాత్రం నచ్చదు. ఎప్పుడు ఏదో విధంగా మీ మాటలు, ఆలోచనలు తప్పు పట్టడం, వాళ్ళు చేసే తప్పులు మాత్రం తప్పు కావన్న భావనతో వాళ్ళు మెలగటం మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు. చిన్నపిల్లల నుండి కూడా వ్యతిరేకం ఏర్పడుతుంది. మీ మనస్తాపానికి కారణమవుతుంది. ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని కోపాన్ని, బాధని దిగమింగుకొని కుటుంబ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తారు. స్నేహితుల సహాయం అందుతుంది. దూరపు బంధువుల సహాయం అందుతుంది. ఈ సంవత్సరం ఎట్టకేలకి కొన్ని విజయాలను మీరు అందుకోగలుగుతారు. స్థిరచరాస్తుల కొనుగోలు చేయగలుగుతారు. వ్యవసాయ భూముల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వ్యవసాయాన్ని వృత్తిగా మార్చుకోవాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విదేశీ ప్రయత్నాలు, అవకాశాలను అందుకోగలుగుతారు. ప్రతి ఒక్క పని పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. ఎంతో కొంత నాలెడ్జ్తో పక్కన వారికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వగలుగుతారు. పరిశోధనలు, ప్రయోగాలు మంచి ఫలితాలని అందజేస్తాయి. మీరు చేసే ప్రతి ఒక్క పరిశోధనలకు ప్రశంసలు అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం
అన్నింటా విజయాన్ని సాధించడం కోసం అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మెడలో కుబేర డాలర్ని ధరించండి లేదా చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదవండి. ఈ సంవత్సరం మీనరాశిలో జన్మించిన స్త్రీలకు నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. స్వయం కృషితో స్వశక్తితో ముందుకు సాగుతారు. ఆలోచనలు ముడిపడతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీత్యా అనుకూలమైన మార్పులు అందుకుంటారు. పెద్దల నిర్ణయం మీకు మేలు చేస్తుంది. పూర్వీకుల ఆస్తిలో భాగాలు సక్రమంగా మీకు దక్కకపోవచ్చు. మీ కష్టార్జితం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రేమ వివాహాలు కలిసి రావు. ప్రేమల్లో మోసపోయే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల భద్రత అవసరం. గైనకాలజీ, ఈఎన్టీ సమస్యలు ప్రత్యేకంగా ఇబ్బంది పరుస్తాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. మొత్తం మీద ఈ సంవత్సరం శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో, గురుగ్రహ బలంతో ముందుకు నడవగలుగుతారు. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కేవలంగా స్వశక్తితో మాత్రమే ముందడుగు వేయగలుగుతారు. మీరు సాధించిన విజయాలలో ఎవరి ప్రమేయం ఉండదు. ఎవ్వరు వాటాకి రారు. దీనికి మించినటువంటి మంచి విషయం మరొకటి లేదమ్మా. ఈ వాస్తవాలని గ్రహించండి. మనం కష్టపడి మంచి స్థాయికి ఎదిగితే మేం చేశామంటే మేం చేశాము, మేం సహాయం అందించాము, సహకారం అందించామని ఎక్కడెక్కడి నుంచో బంధువులు గాని ఇతరితర ఎంతో మంది వస్తారు. మన విజయంలో వాళ్ళు పాలు పంచుకోవడం కాక భాగాలు పంచుకుంటారు. కానీ మీ విషయంలో మాత్రం ఎవరి చొరవ ఉండదు. స్వయం కృషితో మాత్రమే మీరు నిలబడగలుగుతారు. ఈ ఆత్మస్థైర్యాన్ని నింపుకునే ప్రయత్నం చేయండి. అన్నింటా విజయాన్ని అందుకోగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థం అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. శుభతిథి క్రోధినామ సంవత్సర ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించిన మేరకు శుభతిథి క్రోధినామ సంవత్సర ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.